ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, పండగని సంబోధించగలిగినా కానీ ఆ పండగ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు, అట్టడుగు ఆర్థిక బలహీన వర్గాలకు లేదే అని చెప్పిన విచారం. చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల యొక్క పుణ్యమా అని చెప్పి సంక్రాంతి పండుగను కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు. ఏదో మా పల్లెల్లో సామెత చెప్పినట్టు పండగ పూట కూడా పాతమ్మ ఊడేనా అని చెప్పి సామెత చెప్తుంటారు. అట్లా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా? బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరే గమనించండి, నా టేబుల్ మీద ఉండేటన్ని నిత్యావసర వస్తువుల ధరలే, నిత్యావసర వస్తువులే. దైనందిన జీవితంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులేవి. బియ్యం ఉన్నాయి, చింతపండు ఉంది, కొబ్బరి ఉంది, కందిబ్యాళ్ళు ఉన్నాయి, ఉద్దిబ్యాళ్ళు ఉన్నాయి, తెల్లగడ్డలు తెల్లవాయలు ఉన్నాయి, నూనె ఉంది, ప్రధానమైనటి. దాంతోపాటు మద్యం ఉంది. ఏందబ్బా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులతోనే పోలుస్తున్నాడు అనుకుంటే ఇది సత్యమే ప్రజలారా. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది. పేదరికములోనూ మధ్యతరగతిలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మద్యం నిత్యావసర వస్తువుని చేసినాడు. కుటీర పరిశ్రమలు స్థాపించినారు. మద్యాన్ని తయారు చేసేది, నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, గోవా నుంచి తెప్పిస్తున్నారు, నీళ్లు కలిపి అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు గ్రామానికి 2, 3, 4 అయినాయి. సందుకు గొంతుకు మద్యం అమ్ముతున్నారు. బ్రాంతి షాపులు, బార్లు తెల్లవారులు తెరిచిపెట్టినారు. బ్రాంతి షాపులలో బహిరంగ ప్రదేశాల్లో తాగే పరిస్థితి పెట్టినారు. ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా. ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించినవి, మన అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వస్తువులు, కుటుంబ సభ్యుల యొక్క భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు, మన ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళు, మా అక్కగారికి సంబంధించిన వస్తువులు. ఇవేమో మా బావగారికి సంబంధించిన వస్తువులు. ఇవి ఈ చంద్రబాబు నాయుడు మా అక్కగారిని, మా బావగారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు. ఏమాత్రమే కానీ జాలి, కనికరం, దయ లేకుండా పేద మధ్యతరగతి, అట్టడుగు బలహీన ఆర్థిక వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా నిలువు దోపిడీ చేస్తున్నాడు. కారణం, ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకునే దానికోసము పేదరికంలో ఉండే వారికి ధరలు అందుబాటులో లేవు. పచ్చడి మెతుకులే. ఒకసారి ఆ ధరలను మీరు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వం రాకముందు కానీ బియ్యం ఎంత ఉండాయని ఒకసారి చూస్తే 25 కేజీల మూట చెప్పమన్నా చెప్తా, 100 కేజీల మూట చెప్పమన్నా చెప్తా. ఈరోజు 100 కేజీలు కొనాలంటే 6,000 రూపాయలు ఉన్నాయి బియ్యం మూట. చిన్న మూట 25 కేజీలు కొనాలంటే 1,500 ఉన్నాయి. ఇంతకుముందు 4,500కి 5,000 వచ్చేటి, ఇప్పుడు 6,000 అయినాయి. మళ్ళీ నేనేమన్నా తప్పు చెప్తానేమని కూడా నేను సరుకుల అంగడికి ఫోన్ చేసి మనిషిని పంపించి కనుక్కొని తెప్పించుకొని రాసుకొని మీకు చెప్తాను. నేను చింతపండు 90 రూపాయలు ఉండేది ఒకప్పుడు కేజీ, ఇప్పుడు 180 రూపాయలు ప్రజలారా. కొబ్బెర 220 రూపాయలు ఉండేది, ఇప్పుడు 380 రూపాయలు. రోజు తగ్గింది, 400 ఎంతో ఉండేది, 380 రూపాయలు. కందిబ్యాలు 100 రూపాయలు ఉండేటి 230 రూపాయలకు అమ్ముతున్నారు. ఉద్దిబ్యాలు 100 రూపాయలు 90 రూపాయలు ఉండేటి 125 రూపాయలకు అమ్ముతున్నారు. తెల్లగడ్డలు 100 రూపాయలు ఉండేటి 120 రూపాయలు అమ్ముతున్నారు తెల్లగడ్డలు. నూనె 90 రూపాయలకు 100 రూపాయలు ఉండే. పామాయిలు, సన్ఫ్లవరు నూనె ఇప్పుడు 165 రూపాయలకు 160 రూపాయలకు అమ్ముతున్నారు. అదైతే 910 గ్రాములు. ఇది
ఇది 160 రూపాయలు, 158, 160 రకరకాలుగా. ఒట్టి మిరపకాయలు 260 రూపాయలు ఉండేటి బుద్ధు 350 రూపాయలు అమ్ముతున్నారు. అంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ వస్తువులను అందుకుండేదానికి వీలు లేనంత ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనుక్కొని ఏం తినాలా? మంచి బియ్యముతో తెల్ల బువ్వ చేసుకొని తినాలంటే అంత ధర పెట్టాలా. కేజీ 50 రూపాయలు పెట్టాలి బియ్యం. ఇంత పాయసం చేసుకొని తినాలన్నే, ఇంత పప్పు ఒక తాలింపు చేసుకొని తినాలన్నే, పండగ పూట 4 వడియాలు వేయించుకొని తినాలన్నే సరుకులకు వందల వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బాధ అక్కగారు పడతారు. కుటుంబ సభ్యులందరికీ భోజన వసతి అక్కగారు చూడాల. మరి బావగారి పరిస్థితి అన్నా చంద్రన్న, ఇది నీ చంద్రన్న కానుక, సంక్రాంతి కానుక. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు మిమ్మల్ని, మద్యం యొక్క ధరలు విపరీతంగా పెంచినాడు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు, నన్ను గెలిపియండి, నాకు ఓటేయండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ మీకు తగ్గిస్తా, మద్యం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందు అమ్ముతా, బాగా తాగండి పనుకోండి అని చెప్పినావు. ఈ బుద్ధి ఇది. సంక్రాంతి సందర్భంగా చంద్రన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కానుక ఏంటంటే రాత్రే జీవో వచ్చింది, మద్యం ధరలపై 10 రూపాయలు పెంపు. దీని మీద 10 రూపాయలు పెంచినారు. ఇది ఓఏబి. పేదవాళ్ళు పూర్తిగా తాగే మందు ఇదే తాగుతున్నారు, ఓఏబి. దీని మీద 10 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్రామాన వీధి సందుకు మందు బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, కుటీర పరిశ్రమలు. ఒకసారి మందు తాగే బావుల వైపు నుంచే ప్రశ్నిస్తూ ఉన్నా నేను. ఇదే మందు మా ప్రభుత్వంలో ఓఏబి 120 రూపాయలు. ప్రజలారా, మద్యం తాగే సోదరులను అడుగుతూ ఉన్నా, 120 రూపాయలు, ఈరోజు 140. దీన్ని తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? నువ్వు చెప్పిన మాట ఏంది, ఈరోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంది? ఈ బాటళ్ళు పేదవాడు, మధ్యతరగతి వాడు రోజు 2 క్వార్టర్లు తాగినాడు అనుకో, 2 క్వార్టర్లు 300 రూపాయలు మందుకే కావాలా, 300 రూపాయలు మందుకే కావాలా. కూలి పని చేసి వచ్చే లెక్క 600, 700. 300 రూపాయలు మందుకు పోతే మళ్ళీ దీనికి వాటరు, దీనికి మళ్ళీ ఒక ప్లాస్టిక్ గ్లాసు, దీనికి మళ్ళీ అంత ఏదైనా తిండికి అనుసంధానం కావాలా. 400 రూపాయలు మేము పంపిస్తే వానికి వచ్చిన 200, 300 పెళ్ళాం చేతిలో పెడితే ఈ సరుకులు కొని పండగ చేస్తుంది ఆ చెల్లెలు. అటువైపు దోపిడీ చేస్తున్నావు నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, కొబ్బెర. ఇటువైపు దోపిడీ చేస్తున్నావు మద్యానికి సంబంధించి. మరి మా ప్రభుత్వంలో 120 రూపాయలు ఉండే ఈ బాటలు ఈ బుద్ధు 140 రూపాయలు అమ్ముతున్నావంటే పోనీ ఇది ఏమన్నా ఒరిజినలా? మళ్ళీ ఒరిజినల్లో గ్యారెంటీ లేదు. కుటీర పరిశ్రమలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థాపించి ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి జైళ్ళలో ఉన్నారు. ఇది ఒరిజినల్ మందో తెలియదు, కుటీర పరిశ్రమ తెలుగుదేశం పార్టీ కుటీర పరిశ్రమ నుంచి వచ్చిన మందో తెలియదు, లేకుంటే గోవా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మందో తెలియదు, లేకుంటే లోకల్ మేడో తెలియదు, లేకపోతే లోకల్ మేడులోనే 2 ounces తీసేసి 2 ounces నీళ్లు కలిపి అమ్మిన మందో తెలియదు. ఇది మ్యార్పస్ అంటబ్బా. ఇది మా ప్రభుత్వంలో 290 రూపాయలు. ఇది మ్యార్పస్ మా ప్రభుత్వంలో 290. ఈ బుద్ధు 310 రూపాయలు, 310 ధర పెంచినావు. ఇది నెపోలియన్ బ్రాందీ కొరియర్. ఇది మా ప్రభుత్వంలో 230 రూపాయలు. ఈ బుద్ధు 250 రూపాయలు, 20 రూపాయలు పెంచినావు. 2 బాటలు తాగినాడు అనుకో, రోజుకు 40 రూపాయలు పెరుగుతుంది. రోజుకు 40 రూపాయలు పెరిగితే 30 రోజులకు 1200 పెరుగుతుంది. వాడు ఎవరికి తాపకుండా ఒక్కడే తాగితే 1200 రూపాయలు అని ఆదాయంలో నుంచి కట్.
మరి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకోవడం అంటే ఇదేని జగన్ అంటివి కదా. మరి నువ్వు యా చేత్తో ఇవ్వకుండా 2 చేతుల్లో తీసుకుంటున్నావు కదా చంద్రన్న. ఇది ఇంపీరియల్ బ్లూ. మా ప్రభుత్వంలో 190 ప్రజలారా తాగే అన్నాలని అడుగుతానా. ఇప్పుడు 200 రూపాయలు. ఇది 200 రూపాయలు. ఇది మ్యాక్డోల్ విస్కీ మా ప్రభుత్వంలో 190, ఈరోజు 200 రూపాయలు. ఇది మ్యాన్సనోస్ బ్రాందీ ఇది మా ప్రభుత్వంలో 190, 200 రూపాయలు. అంటే ప్రతి వస్తువు మీద ధరలు పెంచినావు. మద్యం తాగే వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత కలిగి మందు ఇస్తానని చెప్పి ఈరోజు ధరలు పెంచుతీవి. ధరలు పెంచడానికి 1.5 సంవత్సరానికి నువ్వు ధరలు పెంచుతున్నావంటే ఈ బ్రాందీ షాపులతోనూ ఈ బార్లతోనూ ఒక్కొక్క షాపు నుంచి లక్షల రూపాయలు మామూలు తీసుకొని దాదాపు ఈ ధర 10 రూపాయలు పెంచడానికి పేదవారి యొక్క రక్తాన్ని తాగడానికి ఎన్ని కోట్ల రూపాయలు మీ ఎక్సైజ్ మినిస్టరు మీ కుమారుడు లంచం తీసుకున్నారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు మీరు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలనా, లేకుంటే వ్యాపారస్తులకు మేలు చేసి మద్యం తాగే పేదవారిపైన భారం వేస్తామని ఉండాలా ప్రభుత్వానికి? ఇక్కడ వ్యాపారస్తులకు మేలు చేయాలా, మద్యం తాగే పేదవారిని పీక తినాలా? దానికి మీకు ముట్టే ముడుపులు కోట్ల రూపాయలు. ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు నంగనాసి తంగబుర్ర మాటలు. ఈ బుద్ధి చేర్చాడే పనులు గుడిసెలలోకి దూరే పని. అందుకే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, పండగ పూట కూడా పచ్చడి మెతుకులే ఈ ప్రభుత్వంలో. జనరల్గా సంక్రాంతి పండగ అంటే మనందరికీ తెలిసినది. మన ఇంట్లో ఏదైనా తరంగాని వస్తువులు ఉంటే తీసుకొచ్చి భోగి మంటల్లో వేసి కాలుస్తాం ప్రజలారా. లేకుంటే మనలో ఏదైనా చెడు లక్షణాలు ఉంటే వాటిని కాల్చేస్తాం. ఇది మన సంక్రాంతి పండుగ దినాన మన పెద్దలు మనకు నేర్పించినది. పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే భోగి మంటలు వేసి కాలుస్తాం. ఈరోజు మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు ఏమో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అది భోగి మంటలు వేసి కాల్చాలంటే ఈ ప్రభుత్వాన్నే భోగి మంటలు వేసి కాల్చాలా. ఈ ప్రభుత్వమే పనికిరాని ప్రభుత్వం, పనికిరాని వస్తువు. ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పనికిరాని వస్తువుగా భావించి భోగి మంటలు వేసి కాల్చాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఈ ముగ్గురు చెప్పుకుంటూ ఉంటారు, ముగ్గురు పెద్ద మనుషులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు. ఒకరేమో విజనరీ అంట, చంద్రన్న విజనరీ. మరేమో నాకు ఏ విజనరీ, ఇదేనా విజనరీ అంటే సంక్రాంతి పండుగ పూట ప్రజల మీద ఇదిగో ఈ కానుక ఇచ్చినావు చూడి, ఇది నీ విజనరీ. రెండో ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం. మూడో ఆయన అది ఏది కాదు, అయింది సనాతని ఆయన. విజనరీ, రెడ్ బుక్, సనాతని. ఈ రాష్ట్రాన్ని దయ్యాలు పట్టినట్టు పట్టి పీడిస్తున్నారు మీరు. దయ్యాలు బట్టి పీడించినట్టు పీడిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలను. ఏముంది ఈ రాష్ట్రంలో? పాలన ఉందా? ప్రభుత్వం ఉందా? మేము అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది పాలన చేస్తూ ఉందా? లేదు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు ఆయన పీపీపీ అన్నాడు, మేము ఏ అంటున్నాం. నేను త్రిబుల్ ఏ ఈ రాష్ట్రంలో ఉండేది. ఒకటి విపరీతమైనటువంటి అప్పులు. మొదటి ఏంటంటే అప్పులు. 3 లక్షల కోట్ల అప్పులు చేసినావు. 3 లక్షల కోట్లు అంతా ఇంత కూడా కాదు నువ్వు చేసిన అప్పు 18 నెలల కాలంలో. రెండవది ఆస్తులు దారాదత్తం చేస్తున్నావు 99 పైసలకు. 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను, ప్రజల ధనాన్ని 99 పైసలకు నువ్వు దారాదత్తం చేస్తున్నావు బోగస్ కంపెనీల పేరుతో. మూడవది అవినీతి. ఇదైతే విచ్చలవిడి ప్రజలారా.
అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే పుంకాలు మాట్లాడచ్చు. దొరికినోనికి దొరికినంత, సిక్కినోనికి సిక్కినంత, పెద్దోడు చిన్నోడు ఏ స్థాయికి ఆ స్థాయికి. ఇసుక లేదు, మట్టి లేదు, నీళ్లు లేదు, భూములు లేవు, బ్రాందీ లేదు. ఒక్కటి కాదు, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని విచ్చలివిడి అవినీతి, కరప్షన్ పెరిగిపోయింది. ఒకవైపు అవినీతి, ఒకవైపు ఆస్తులను దారాదత్తం చేయడం, ప్రజల ఆస్తులను, మరొక వైపు అప్పులు చేయడం. ఇంతకు తప్ప ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతున్నాం మేము. స్త్రీల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ ఉందా అని అడుగుతున్నాం మేము. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కక్ష సాధింపు చర్యలు జరుగుతాయి. స్త్రీల యొక్క ధనానికి, మానానికి, శీలానికి విలువ లేకుండా పోయింది. విచ్చలవిడి అప్పులు చేస్తున్నారు, నీ ఇష్టానుసారం ఆస్తులు, ప్రజల ఆస్తులను దారాదత్తం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ధరలు పెంచుతూ ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, మద్యం ధరలు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర ధరలు పెంచుతూ ఉన్నారు, ఇంటి పన్ను పెంచినారు, నీటి పన్ను పెంచినారు. ఏది మీరు పెంచండి? ఎన్నికలకు ముందు ఈడ కట్ చేస్తే, ఎన్నికలకు ముందు క్వైట్ ఆపోజిట్ మాట్లాడినారు. దీనికి భిన్నంగా మేము వచ్చే ఏదో రామరాజ్యాన్ని తీసుకొచ్చామన్నట్టు చెప్పినారు. రామరాజ్యమా? రాక్షస రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో. వేటినైనా క్షమించగలుగుతామేమో కానీ పేదవాడు పండగ పూట కూడా ఇంత పాయసం చేసుకొని, మంచి బియ్యంతో అన్నం చేసుకొని, ఒక పప్పు, ఒక తాలింపు, రసము, పెరుగు, ఇన్ని వడియాలో మిరపకాయలు వేయించుకొని, కుటుంబ సభ్యులు తల్లులు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటా తినడానికి కావాల్సిన స్థితిని కూడా ఈ రాష్ట్రంలో నువ్వు కల్పించలేదు. చూడే, ఈ ధరలు పెంచి దోసుకుంటున్నావు చూడు. నువ్వు క్షమించాల్సిన అవసరమే లేదు నిన్ను. అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నీది. ఈ సందర్భంగా మేము చంద్రన్నను అడిగేది ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం బాబులకు సంక్రాంతి కానుక ఇచ్చినాడు చంద్రన్న. ఆడవాళ్ళకైతే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచి వారికి కానుక ఇచ్చినాడు. మరి ఈ ప్రభుత్వం ఉండాలనో, లేకపోతే సంక్రాంతి సందర్భంగా భోగిమంటలు లేచి ప్రభుత్వాన్ని కాల్చాలనో, ప్రజలు ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.